పద్మ ఇంట్లో రాధ చిన్ననాటి ఫోటో చూసి గుండె పగిలే నిజం తెలుసుకున్న విక్రమ్ రామచంద్ర. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. దమయంతి నిజ స్వరూపం రామచంద్ర తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా నల్లపూసల ఫంక్షన్ జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒప్పుకోను. మీరు ఆ రోజు 2 ముళ్ళు వేసి నన్ను భారీగా ఇంటిలోకి తీసుకొచ్చారు. 2 ముళ్ళే వేశారు కదా అని నా మనసుకు నేను సర్ది చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నల్లపూసలు వేస్తే శాశ్వతంగా నా భర్తగా ఉండిపోదామనుకుంటున్నారా అంటూ ఒకరికొకరు ఇద్దరు కూడా గొడవ పడుతూ ఇంకా ఇద్దరు కూడా చెడామడా తిట్టుకుంటూ ఉంటారు. నేను నిన్ను భార్యగా ఉండాలి అని అనుకోవట్లేదు అనగానే నేను మిమ్మల్ని భర్తగా జీవితంలో ఒప్పుకోను, చచ్చినా సరే ఒప్పుకోను అంటూ రాధ చెప్పడం ఇదంతా కూడా జరుగుతుంది. ఇంకా ముందు ఇవన్నీ కాదు, ముందు ఫంక్షన్ సంగతి తర్వాత చూద్దాం. మా అత్తయ్య మా ప్రియ ఇద్దరు కూడా అసలు ఎలా మారిపోయారో అది ఆలోచించాలి. వాళ్ళకి మన గురించి ఏ విషయం తెలిసిందో అది ఆలోచించాలి అని చెప్పి ఇంకా అనుకుంటారు. అనుకునేసరికి ఇంకా రాత్రికి ఇద్దరు కూడా అంటే ఏకలింగం ఇలా రామలింగం అలాగే ఈ విక్రమ్ కృష్ణ ఇద్దరు కూర్చుని మందు తాగుతూ ఉంటారు. ఏంటి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి మందు తాగుతున్నారా? రేపు నల్లపూసల ఫంక్షన్లో నా మెడలో మీరు నల్లపూసలు వేస్తానంటే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకుంటున్నారు? నేను అస్సలు ఊరుకోను అంటూ మాట్లాడేసరికి చూడరా ఏం మాట్లాడుతుందో. అవునరా రాధ చెప్పేది నిజమే కదా అని చెప్పి రామలింగం అంటాడు. అయినా మీరు ఇదొక్కటే ఆలోచిస్తున్నారు. అసలు మీ అత్తకు అగ్రిమెంటు అని ఏదో అంటుంది. కొంపతీసి మన ఇద్దరి పెళ్ళి అగ్రిమెంట్ అన్న విషయం మీ అత్తయ్యకి కానీ తెలిసిపోయిందా ఏంటి? ఆ అగ్రిమెంట్ పేపర్స్ అనుకునేసరికి ఇద్దరు గబ్బగబ్బా గదిలోకి వస్తారు. వచ్చి పరుపు మొత్తం ఎత్తి చూసేసరికి అగ్రిమెంట్ పేపర్స్ ఉండవు. ఇద్దరు తల పట్టుకుని కూర్చుంటారు. అంటే ఎవరో వచ్చి అగ్రిమెంట్ పేపర్స్ని తీసేశారనమాట. ఆ రోజు ప్రియ వచ్చి ఉండుంటుంది లోపల. కావాలని ఆ లవంగానికి ఫిట్స్ వచ్చినట్టు నాటకమాడి మనం తాళం తీసే వరకు ఉంచి మనం తాళం తీయడంతో ఈ నాటకమాడి ప్రియను బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా అగ్రిమెంట్ పేపర్స్ వాళ్ళ రూమ్లోనే ఉండుంటాయి. ఖచ్చితంగా పేపర్స్ని తీసుకురావాలి అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరు అనుకుంటారు. ఇప్పుడు మనం వాళ్ళ గదిలోకి ఎలా వెళ్తాము? వెళ్ళలేము కదా అని చెప్పాను, కానీ ఏదో ఒకటి చెయ్యాలి రాదా. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం నుంచి బయట పడకపోతే వాళ్ళ దగ్గర ఉన్న అగ్రిమెంట్ పేపర్స్ని బయట పెట్టేస్తారు. మనం ఈ నల్లపూసల ఫంక్షన్కి ఒప్పుకోవాలి. లేదంటే మనం ఇంత పెద్ద అబద్ధం ఆడుతున్నామన్న విషయం ఆ ఫంక్షన్ జరగకపోయినా వాళ్ళు అగ్రిమెంట్ పేపర్స్ని బయట పెట్టేస్తారు అనగానే మరి ఇప్పుడు ఆ పేపర్స్ విషయం ఎలా బయట తీసుకురావాలి? పేపర్స్ని బయటికి ఎలా పెట్టాలి? వాళ్ళు ఫంక్షన్లో అయినా సరే ఈ పేపర్స్ విషయం బయట పెట్టేస్తారు కదా, అప్పుడు ఏం చేయాలి అనగానే దానికి మన దగ్గర ఒక ఉపాయం ఉంది. ముందైతే మనం ఆ పేపర్స్ ఎక్కడున్నాయో ఏంటో దొంగతనం చేసేయాలి. అప్పుడే వాళ్ళు నిజాన్ని బయట పెట్టకుండా అవకాశం ఉంటుంది. అలా అని మనం కూడా ఫంక్షన్ ఒప్పుకోము అంటే ఒప్పుకునే వాళ్ళు లేరు కదా, వీళ్ళు ఒప్పుకోరు కదా. ఫంక్షన్ గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు కదా, మరి అలాంటి తప్పుడు ఎలా కుదురుతుంది అని చెప్పి మాట్లాడేసరికి దానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించి తీరాలి. లేదంటే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. మనం ఇలానే సైలెంట్గా ఊరుకుంటే అగ్రిమెంట్ పేపర్స్ని అడ్డు పెట్టుకుని ఏం చేయడానికైనా వెనకాడరు. ప్రియ మెడలో నన్ను తాళి కట్టమన్నా కానీ వెనకాడే సమస్య వస్తుంది అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయాలి, మరి ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అది నువ్వే చెప్పు అనేసరికి అదే నేను ఆలోచిస్తున్నాను, ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలా అని. ఇప్పుడు ఏం చేసినా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సమస్య రాకుండా చూసుకోవాలి అని ఇద్దరు కూడా అనుకుంటారు. మరి ఇప్పుడు పదం మనం వెళ్ళి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి అవన్నీ ఎక్కడున్నాయో చూద్దామని ఇద్దరు కూడా వెళ్తారు కానీ డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. డోర్ క్లోజ్లో ఉంది. ఇప్పుడు మనం లోపలికి పోయేదెటు? ఏదో రకంగా ప్లాన్ చేయాలి రాదా, లేదంటే మాత్రం సమస్యల్లో ఇరుక్కుంటాము. వాళ్ళు మనల్ని కావాలని ఇరికించేశారు. మనం ఏదో ఒకటి చేసి అవి తీసుకోవాలి అనగానే ఇప్పుడు కాదు, రేపు ఉదయం చూస్తాను. రేపు ఉదయం ఫంక్షన్ హడావిడిలో కింద ఉంటే
ఆ సమయంలో రామలింగం అన్నయ్య కానీ అవి తీయగలిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదని గబగబా బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత నువ్వే సమస్యలోంచి బయట పడేయాలన్నయ్య అని చెప్పాను. కానీ ఏంట్రా ఏమంటున్నావు? ఎవరు అందరూ కూడా హాల్లో ఉన్న సమయంలో నువ్వు మాత్రమే వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ అగ్రిమెంట్ పేపర్స్ నువ్వు తీయగలిగితే సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందన్నయ్య. ఇప్పుడు మేము వెళ్ళాము కానీ అవి తీయడానికి అవకాశం లేదు. అందుకోసమని అనేసరికి సరే ట్రై చేస్తాను, మరి ప్రాబ్లం మీదకు వస్తే అనగానే ఆ తర్వాత ఏం చేయాలో అప్పుడు నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా విక్రమ్ కృష్ణ అంటాడు. ఇంకా అలా అన్న తర్వాత ఇద్దరు కూడా ఆ రాత్రికి పడుకుంటారు. ప్లీజ్ రాధా అని ఒప్పించి, నల్లపూసల విషయంలో ఏదో ఒకటి చేయి రాధా, ప్లీజ్ రాధా, నువ్వు నన్ను అర్థం చేసుకో, నేను తప్పు చేశాను అని అనడం లేదు, దయచేసి అర్థం చేసుకుంటావు అని మాత్రమే చెప్తున్నాను. ఏదో రకంగా మనం ఈ సమస్య నుంచి బయటపడాలి. ఇలా బయటపడాలి అంటే దానికి నువ్వు మాత్రమే ఒప్పుకోవాలి. ప్లీజ్ రాధా, మనం ఏమన్నా నిజంగా పెళ్లి చేసుకున్నామా? లేదు కదా, మరి అలాంటి తప్పుడు ఎందుకు? దీన్ని కూడా ఉత్తుత్తుగానే అనుకో. 2 ముళ్ళు వేసి నీ మెడలో తాళి కట్టాను. ఈ నల్లపూసల ఫంక్షన్ వేడుక కూడా జరిగిపోతే సరిపోతుంది అంటూ మాట్లాడేసరికి ఈలోపు బావ సర్టిఫికెట్స్ తీసేస్తారు కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు అని వీళ్ళిద్దరూ అయితే ప్లాన్ చేసుకుంటారు. ఇంకా వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళాలి కదా, ఎందుకంటే పద్మ వాళ్ళ ఇంట్లోనే కదా నల్లపూసల ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. సో మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా కిందకి వస్తారు. కిందకి వచ్చిన తర్వాత రామలింగాన్ని వెనక నుంచి పైనుంచి వేరే వాళ్ళ రూమ్లోకి వెళ్ళి అది తీసుకొచ్చామని చెప్తారు. ఎందుకంటే అది ఫంక్షన్ ఏర్పాటు చేసేది ఉదయం 10 గంటలకి. ఈ లోపు అందరూ కాఫీ టీలకి రావడం ఇలా జరుగుతుంది కదా. గదిలో లేని సమయంలో గదిలోకి వెళ్ళి ఏదో రకంగా సర్టిఫికెట్స్ని డాక్యుమెంట్స్ను కొట్టేమని చెప్తారు. రామలింగం కాస్త వెళ్తాడు. వెళ్ళి అక్కడ వేరే డాక్యుమెంట్స్ని పెడతాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేవు అనేసరికి వాళ్ళకు అనుమానం వస్తుంది కదా. సో అక్కడ రాధ వాళ్ళ పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ని కాస్త తీసేసి వేరే డాక్యుమెంట్స్ని అదే వేరే పేర్లతో పెట్టి వాళ్ళు అవి చూసుకుంటారు కానీ సరాసరి తీసుకొచ్చేస్తారు కదా. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చదివేశారు కాబట్టి మళ్ళీ వన్స్ చెక్ చేసుకునే అవకాశం ఉండదు. సో ఆ ఉద్దేశంతో వాడు మార్చేసి అవి తీసుకొచ్చేసి తెచ్చేసాను రా అనగానే, అయితే ముందు అవి తీసుకెళ్ళి నీ ఆఫీస్ రూమ్లో పెట్టేసేయని వాటిని కాస్త తీసుకువెళ్ళిపోతాడు. ఇంకా పద్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు. ఎందుకంటే కరెక్ట్గా అదే సమయానికి రాధ కళ్ళు తిరిగి పడిపోదామని ఫిక్స్ అయిపోతుంది. ఎందుకంటే నల్లపూసలు వేయించుకుంటే పెళ్ళి అయిపోయినట్టే. విక్రమ్ కృష్ణని పెళ్లి చేసుకునే ఆలోచన లేనప్పుడు తను దాని నుంచి ఏదో రకంగా తప్పించుకోవాలి కదా. సో ఆ ఉద్దేశంతో ఇంకా రాధ అదే సమయానికి కరెక్ట్గా నా మెడలో నల్లపూసలు వేసే సమయానికి కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. దీనికి ఏదో ఉందని తర్వాత ఎప్పుడో చూస్తారు, అప్పుడు సమస్య నుంచి బయట పడొచ్చు అన్న ఉద్దేశంతో ఎప్పటికిప్పుడు సమస్యను చాకచక్యంగా తప్పించుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ రకంగా ఆలోచించుకుంటుంది రాధైతే. ఇంకా అందరూ కూడా పద్మవన్ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత, అమ్మ రాధమ్మ వచ్చావా, ఇదిగో నీ కోసం చీర తీసుకున్నాను, ఈ బట్టలు కట్టుకో అని చెప్పనేసరికి అమ్మ రాధ అని చెప్పి అత్తగారు పిలుస్తుంది. చెప్పండి అత్తయ్య అని చెప్పాను. కానీ ఈ నగలు కూడా పెట్టుకో అమ్మా అని కొన్ని నగలను ఇస్తుంది. ఎందుకు అత్తయ్య ఇవన్నీను అనగానే, అదేంటి మా ఇంటి కోడలు ఎలా ఉంటే మాకు నచ్చుతుందా, ఇవన్నీ పెట్టుకో, అల్లుడి బట్టలు అనగానే అల్లుడు గారు బట్టలు ఇవ్వగొండి వదినా అని చెప్పి ఇంకా బట్టలు ఇచ్చేసరికి విక్రమ్ కృష్ణ కూడా రెడీ అవుతాడు. ఇంకా రాధ చీర కట్టుకుని నగలు పెట్టుకుని బయటికి వస్తూ ఉంటే విక్రమ్ కృష్ణ చూస్తూ అలా ఉంటాడు. ఇంకా పక్కనే ఉన్నవాడు రామలింగం కాస్త, ఏంట్రా మా చెల్లి వంక అలా చూస్తున్నావు, మా చెల్లి నిజంగా చాలా అందంగా ఉంది కదా అనగానే, అవును చాలా అందంగా ఉంది అని చెప్పి మై మరిచిపోయి చెప్పేస్తాడు. అసలు విక్రమ్ కృష్ణ మనసులో ఏముంది, రాధ మీద ఇష్టం ఉంది కానీ పైకి ఇష్టం లేదని చెప్తున్నాడు. ఆ చిట్టి ఎక్కడుందో తెలియదు కానీ రాధా విక్రమ్ కృష్ణ ఒకటైతే బాగుంటుంది కదా, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా రామలింగం అనుకుంటాడు. బాలేదు అని చెప్పి మళ్ళీ మాట మార్చేస్తాడు. ఏంట్రా ఒక మాట మీద నిలకడగా ఉండవా, ముందే బాగుందని చెప్పావు ఇప్పుడు బాగోలేదని చెప్తున్నావు,
ఏంట్రా నీ మనసే నిలకడగా లేదు, నీ మాట నిలకడగా లేదు. అసలు రాధకి ఏం తక్కువరా? చూడ చక్కనైన అమ్మాయి, చంద్రబింబం లాంటి ముఖం ఉంది, అంత చక్కగా ఉంది, నవ్వుతే మొహం అంతా కలగా ఉంటుంది. ఇంతకంటే అందమైన అమ్మాయి నీకు దొరుకుతుందా అనగానే నా చిట్టి ఉంది కదా, ఎప్పుడో చిన్నప్పుడు చూసావు, ఇప్పుడు ఎలా ఉందో తెలీదు, పెళ్ళైపోయిందో లేక ఏమైందో కూడా తెలీదు అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నేను నేను ఎలా ఆలోచిస్తున్నానో చిట్టి కూడా అలానే ఆలోచిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా నా కోసం చిట్టి ఎదురు చూస్తూ ఉంటుంది. నీకు చిట్టి గుర్తుంది సరే, నువ్వు చిట్టికి గుర్తుండాలి కదరా. ఖచ్చితంగా గుర్తుంటాను అని చెప్పి ఇంకా గదిలోకి వెళ్ళి రెడీ అయ్యి వస్తూ ఉండగా గదిలో కొన్ని ఫొటోస్ అన్నీ కూడా అంటే పైన కొంచెం గత్తరగా ఉన్నాయని ఒక పెట్టి దగ్గర ఫొటోస్ అన్నీ కూడా పెట్టేసి ఉంచుతారు. ఉంచేసరికి ఇవేంట్రా అనగానే వాళ్ళ చిన్నప్పుడు ఫొటోస్ ఏమో, అందుకే ఫ్రేములు కట్టి అలా ఉన్నాయి అనగానే చూస్తాను అని చెప్పి వెళ్ళబోయేసరికి ఎందుకురా మనకెందుకు, సైలెంట్గా ఉండు అనగానే నీకేం తెలీదు ఉండరా అని ఆ ఫొటోస్ అన్నీ కూడా తీసుకొచ్చి చూస్తూ ఉంటారు. మొగుడు పిల్లలు ఇద్దరు ఫొటోసే ఒక 2-3 ఫొటోస్ వస్తాయి. ఇంకా 4వ ఫోటో ఓపెన్ చేసి ఇలా చూస్తూ ఉండగా అప్పుడే రామచంద్ర గదిలోకి వస్తాడు. గదిలోకి వచ్చేసరికి మీరున్నారా, సారీ అని వెళ్ళబోతూ ఉండగా ఆ ఫోటోని ఇలా తిప్పి చూసేసరికి రామచంద్రకి కనిపిస్తుంది చిట్టి ఫోటో. కనబడడంతో గబగబా దగ్గరికి వస్తాడు. రామలింగం చేతిలోంచి కాస్త ఫోటో తీసుకుని రామచంద్ర చూస్తాడు. చూసేసరికి చిట్టి ఫోటో ఉంటుంది, వెనకాల వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇదేంటి చిట్టి ఫోటోలా ఉంది, చిట్టిలా ఉంది. అవును మామయ్య చిట్టిలా ఉంది కదా, మరి చిట్టి ఏంటి సీనయ్య వాళ్ళతో కలిసి ఫోటో తీయించుకుంది? సీనయ్య వాళ్ళకి మనకు ఎలాంటి రిలేషన్ లేదు కదా, మరి చిట్టి ఫోటోలు తీసుకోవడం ఏంటి? మిగిలిన ఫోటోలు చూడు అనగానే మిగిలిన ఫోటోలు అన్నీ చూసేసరికి చిట్టి కొంచెం ఎదుగుతూ ఉన్నప్పుడు తీయించుకున్నా, అంటే ప్రతి బర్త్డేకి కూడా చిట్టికి ఫోటో తీయిస్తూ ఉండేవాడు. సో ఆ ఫోటోలన్నీ కూడా ఒక్కొక్కటి తీసి చూస్తూ ఉంటాడు. ఉండేసరికి రాధ కొంచెం పెద్ద ఎదిగి దాకా ఫోటోలన్నీ కూడా ప్రతి పుట్టినరోజుకి ఫోటోలు ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామచంద్ర. ఇటు విక్రమ్ కృష్ణ అయితే ఏంటి మామయ్య ఇది, అంటే రాధా చిట్టి ఇద్దరు ఒక్కరేనా? అసలు నాకేమీ అర్థం కావట్లేదు మామయ్య, ఇన్ని రోజులు వెతుకుతున్న చిట్టి రాధనా, మనం ఆ విషయం ఎలా తెలుసుకోలేకపోతున్నామని కానీ ఒక్క నిమిషం రామలింగం వెళ్ళి పద్మని తీసుకురా అని చెప్పాను కానీ, అంటే అందరి ముందు బయట పెట్టకూడదు అన్న ఉద్దేశంతో, అసలు తెలిస్తే తర్వాత చూద్దాము అన్న, అందరి ముందు కేకలు వేసి అడగకూడదని ఇంకా రామలింగం కాస్త వెళ్ళి పద్మని తీసుకొస్తాడు. చెప్పండి అల్లుడు గారు అనగానే ఈ ఫోటోలో ఉన్నది అనగానే మా చిట్టి అని మా రాధమ్మ అనేసరికి రాధ మీ కన్న కూతురు కాదా అని చెప్పాను కానీ అదేంటి అన్నయ్య గారు అలా అంటున్నారు? రాధ మా కన్న కూతురు కాకపోవడం ఏంటి? రాధే మా కన్న కూతురు అనగానే లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు పద్మమ్మ, మీరు నిజం చెప్పండి, రాధ మీ సొంత కూతురు కాదు కదా, నిజం చెప్పండి అనేసరికి అది బాబు అనగానే చెప్పండి అనగానే అవును రాధ మా సొంత కూతురు కాదు, మేము ఒకసారి దైవ దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా నది ఒడ్డిన పాప స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆ ఊపిరి ఉందా లేదా అని చూసేసరికి ఊపిరితోనే కొట్టుమిట్టాడుతుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాక ఆ పాపని చూపించిన తర్వాత తన పేరు కూడా తను చెప్పుకోలేని స్థితిలో ఉంది. ఎందుకంటే తను పైనుంచి పడడంతో తను గతాన్ని అంటే ఆ భయంతో జ్ఞాపకాలన్నీ చెరిగిపోయాయని, తను భయపడిందని, ఆ భయం నుంచి తను బయటికి రావడానికి టైం పడుతుందని, తర్వాత తనకు గతం గుర్తొస్తుంది, లేకపోతే గుర్తురాదని డాక్టర్ గారు చెప్పడంతో తనను తీసుకొచ్చి రాధమ్మ అని పేరు పెట్టుకుని మాకు బిడ్డలు లేరని మా కన్న బిడ్డలా పెంచుకున్నాము. ఇప్పుడు ఏమైంది బాబు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఈ చిన్నప్పుడు పాప ఎవరింటి దగ్గరైనా చూసారా అనగానే ఎవరనుకుంటున్నావు, ఆ పాపే చిట్టి, అంటే రామచంద్ర గారి కూతురు అని చెప్పి రామలింగం చెప్తాడు. ఒక్కసారిగా పద్మ షాక్ అయిపోతుంది. అంటే మీ తీరు తప్పిపోయింది అని చెప్పిన మీ పాప చిట్టియే రాధమ్మ అని చెప్పాను కానీ అవును పద్మమ్మ అని చెప్పనేసరికి ఒక్కసారిగా పద్మమ్మ షాక్ అయిపోతుంది. నమ్మలేకపోతున్నాను అనగానే ఒక్క నిమిషం అంటూ
తన వ్యాలెట్ ఉంటుంది కదా, రామచంద్ర వ్యాలెట్లో ఫోటోని చిన్నప్పుడు పాస్పోర్ట్ సైజు ఫోటో ఉంటుంది, ముగ్గురు కూడా తీయించుకుంటారు. అది కేవలం వ్యాలెట్లో పెట్టుకోవడం కోసం. ఆ ఫోటోని ముగ్గురు కలిపి తీయించుకున్న ఫోటోని కాస్త తీసి చూపిస్తాడు. చూపించేసరికి అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది పద్మమ్మ. అంటే ఇన్ని రోజులు మీరు వెతుకుతున్న పాప ఎవరో కాదు, ఈ రాధే చిట్టి అన్నమాట అని చెప్పి నిజం తెలుసుకున్న తర్వాత మరి ఈ నిజాన్ని సీనయ్యకి కూడా తెలిసే ఉంటుందే. ఎందుకంటే చిట్టి ఫోటోని చూశాడు. చిట్టి ఫోటోని చూసినప్పుడైనా సరే తను నా కూతురు రాధమ్మే కదా, చిన్నప్పుడు చిట్టినే రాధమ్మ అని అనుకుని నాకు ఆ విషయం చెప్పాలి కదా, మరి చెప్పకుండా ఎందుకు ఊరుకున్నాడు? అలా ఊరుకున్నాడు అంటే ఖచ్చితంగా ఏదొక రీజన్ ఉండే ఉంటుంది. లేదు విక్కీ, నాకు 2-3 సార్లు చెప్పడానికి ట్రై చేశాడు, మీకొక విషయం చెప్పాలి అని. రాధను కూడా నాకు దగ్గర చెయ్యాలి అని చాలాసార్లు ట్రై చేసినట్టు నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మరి ఎందుకు చెప్పలేకపోయాడు అంటే దీని వెనక ఏదో రీజన్ ఉంది. ఖచ్చితంగా మనం ఈ విషయాన్ని మనం దాచిపెట్టాలి. చిట్టి రాధ ఇద్దరు ఒక్కరేనని విషయం మనం బయట పెట్టకూడదు. ఒకసారి మనం ఈ కార్యక్రమం అయ్యాక సేనయ్య దగ్గరికి వెళ్ళి అసలు నిజానిజాలు ఏంటో తెలుసుకోవాలి విక్కీ అనగానే అవును మామయ్య అని చెప్పి, సరే పదండి బయటికి వెళ్దామని. మరి ఇప్పుడు రాధ నాతో నల్లపూసలు వేయించుకోవడానికి సిద్ధపడదు అని చెప్పనగానే, ఎందుకు వేయించుకోదరా, రాధను నువ్వు ప్రేమించే పెళ్లి చేసుకున్నావు కదా. లేదు మామయ్య, నేను మీ దగ్గర ఒక నిజం దాచిపెట్టాను. ఇప్పుడు రాధ చిట్టి ఇద్దరు ఒక్కరేనన్న విషయం తెలిసింది, కానీ రాధను నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. రాధది నాది అగ్రిమెంట్ మ్యారేజ్ అనేసరికి ఏం మాట్లాడుతున్నావురా? అవును మామయ్య, నా మనసులో చిట్టియే ఉంది. చిట్టిని తప్ప నేను మరెవ్వరిని కూడా భార్యగా అనుకోలేను. మరి అలాంటిటప్పుడు రాధని ఎలా పెళ్లి చేసుకున్నావు? రాధ ఎలా ఒప్పుకుంది? వాళ్ళ నాన్నని జైలు నుంచి విడిపిస్తాను అన్న ఉద్దేశంతోనే రాధ నాతో అగ్రిమెంట్ మ్యారేజ్కి ఒప్పుకుంది. మేమిద్దరం సంవత్సరం అగ్రిమెంట్ ఒప్పందంతో పెళ్లి చేసుకున్నాం మామయ్య అని చెప్పనగానే, మరి ఇప్పుడు ఎలా రాధ ఒప్పుకోదు కదా, మరి ఏం చేయాలి అనేసరికి రాధకు నిజం చెప్పాలి, లేదంటే రాధ నల్లపూసలు వేయించుకోవడానికి ఒప్పుకోదు అనేసరికి, అయితే రామలింగం నువ్వు వెళ్ళి రాధను తీసుకురా అని చెప్పనగానే సరేనని వెళ్ళి రాధను తీసుకుని వస్తాడు. ముందు ఆ డోర్ క్లోజ్ చేయనగానే, ఏమైంది, అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారేంటి, ఏం జరిగింది అనగానే, అమ్మ రాధ నీకొక విషయం చెప్పాలి అనేసరికి, దేని గురించి, ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నారు గురూజీ? నీకు ఒక నిజం తెలియాలి. ఇన్ని రోజులు నువ్వు అనుకుంటున్నట్టు సీనయ్య పద్మమ్మల కూతురివి కాదు, నువ్వు నా కూతురివి, నా రక్తం పంచుకు పుట్టిన నా బిడ్డవి. నా గదిలో ఉన్న చిట్టి ఫోటో ఎప్పుడైనా నువ్వు చూసావా? చూడలేదు. చూడడానికి చాలాసార్లు ట్రై చేశాను కానీ చూసే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు అని చెప్పాను. కానీ చూసుంటే నీకు నిజం తెలిసేది. ఎందుకంటే నా కూతురు చిట్టి రాధ ఇద్దరు ఒక్కటే. అంటే నువ్వే చిన్నప్పుడు నా కూతురు చిట్టివి. ఆ నిజం నువ్వు తెలుసుకోలేకపోయావు, తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోయావు. నాకు ఇప్పుడే ఆ నిజం తెలిసింది. పైగా మీ ఇద్దరు అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారంట కదా, ఇప్పుడు నువ్వు నల్లపూసలు వేసుకోవు. నేను సేనయ్యని అడిగి అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో అన్న విషయం మనం ఈ ఫంక్షన్ తర్వాత జైలుకి వెళ్ళి నిజానిజాలు తెలుసుకుందాం. ముందైతే ఈ ఫంక్షన్ సక్రమంగా జరగనివి. ఈ ఫంక్షన్లో ఎలాంటి మార్పు రాకూడదు. నువ్వు రాధా ఇద్దరూ సంతోషంగా ఉండాలిరా అని చెప్పనగానే, కానీ ఇందులో ఒక రిస్క్ ఉంది అనేసరికి ఏంటి అనగానే, దమయంతి గారికి మా ఇద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ అన్న విషయం తెలిసిపోయింది అనగానే, మరి కానీ ఆవిడ దగ్గర ఆ డాక్యుమెంట్స్ లేవు, ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి అంకుల్ అని చెప్పి చెప్తాడు. చెప్పేసేసరికి సర్లే అని, అయితే ముందదంతా ఈ కార్యక్రమం పూర్తయిపోతే తర్వాత అయితే ముందు సేనయ్య దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం అసలు సేనయ్య ఎందుకు చెప్పలేదని. ఇక్కడ దమయంతి ఏం మాట్లాడినా ఏం చేసినా నేను చూసుకుంటాను అని చెప్పి రామచంద్ర కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకంతా బాగానే ఉంటుంది. ఇంకంతా కూడా జరిగిన తర్వాత వెళ్ళి నల్లపూసల ఫంక్షన్లో కూర్చుంటారు. కూర్చుని ఉన్న తర్వాత ఇదేంటి మమ్మీ ఒప్పుకుంటుంది, దొంగ పెళ్లి చేసుకున్న తర్వాత నల్లపూసలు వేయించుకోవడానికి ఎలా ఒప్పుకుంటుంది రాధా అని చెప్పి అంటూ ఉండగానే, అదే కదా నాకు అర్థం కావట్లేదు, రాధ ఎలా ఒప్పుకుంటుందో తెలియడం లేదు.
ఒప్పుకుంటుందో ఏంటో తెలియడం లేదు అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు. టెన్షన్ పడుతూ ఉండగానే సర్లే ఏదో ఒకటి చేద్దాము అని ఇంకా అంతా కూడా చేస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా తీసుకురావడం, పెట్టడం, వీళ్ళిద్దరూ పెళ్లి పీటల మీద కూర్చుని ఉండడం, అంటే పీటల మీద కూర్చుంటారు కదా, కూర్చోవడం, ముత్తైదులో ఒక 5గురు కూర్చుని దీనికి నల్లపూసలు ఎక్కించండి అమ్మా అని ఇంకా రాధ మెడలో ఉన్న పసుపు కొమ్ముతో కట్టి మంగళసూత్రాలు తీసి నల్లపూసలు ఎక్కిస్తూ ఉంటారు. ఏంటి మమ్మీ అనగానే ఒక్క నిమిషం నేను చూస్తాను కదా బేబీ, ఆ డాక్యుమెంట్స్ ఇటు ఇవ్వు అని చెప్పాను. కానీ డాక్యుమెంట్స్ని కాస్త తీసుకుంటారు. ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ అని ఇలా చూడబోయేసరికి పేర్లు మారిపోయి ఉంటాయి. ఒక్కసారిగా షాక్ అవుతారు. అదేంటి బేబీ, మనం చదివినప్పుడు విక్రమ్ రాధా అని ఉంది కదా, మరి ఇందులో వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయేంటి? అదే మమ్మీ నాకు అర్థం కావట్లేదు. అంటే మన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయన్న విషయం వాళ్లకు తెలిసిపోయిందన్నమాట. తెలిసిపోయి కావాలనే పేర్లు మార్చేసి వేరే డాక్యుమెంట్స్ పెట్టారేమో. ఇప్పుడు మనం విషయాన్ని ఎలా బయట పెడతాం మమ్మీ? బయట పెట్టలేము. ఇప్పుడు బావ రాధ మెడలో నల్లపూసలు వేసేస్తే వాళ్ళిద్దరికీ నిజంగా పెళ్ళి అయిపోతుంది కదా, వాళ్ళిద్దరూ నిజంగా భార్యాభర్తలు అన్నట్టే కదా. మనం ఒప్పుకున్నా అక్కడ రాధ ఒప్పుకోదు బేబీ. చూస్తూ ఉండు, ఏదో ఒకటి చేసి రాధ నల్లపూసలు తన మెడలో పడకుండా చేసేస్తుంది చూడు. నువ్వు అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉండు, ఏదో ఒకటి చేస్తుంది రాధ అంటూ మాట్లాడగానే నిజంగా జరుగుతుందంటావా మమ్మీ? ఖచ్చితంగా జరుగుతుంది బేబీ, నువ్వు చూస్తూ ఉండు అనేసరికి ఇంకా మంగళసూత్రాలకి గుచ్చేస్తారు. అమ్మాయికి ఏమన్నా వేస్తారా అనగాని నల్లపూసలు చేయించాను పంతులు గారు, నల్లపూసలు వేస్తాను అనేసరికి నల్లపూసలు కాస్త తీసుకొచ్చి ఇస్తుంది సునంద. ఇంకా ఈ మంగళసూత్రాలు పసుపు కొమ్ము తీసేసి మంగళసూత్రాలు వెయ్యండి బాబు అనగానే వేసేస్తాడు. రాధ ఏ మాత్రం రియాక్ట్ కాదు, అలా ఉండిపోతుంది. ఇదేంటి రాధ ఏమి రియాక్ట్ కావట్లేదేంటి మమ్మీ అంటూ ఇంకా టెన్షన్ పడుతూనే ఉంటుంది. రియాక్ట్ కావట్లేదని. ఇంకా అది రియాక్ట్ ఎలాగా కాకుండానే సైలెంట్గానే ఉండిపోవడంతో నల్లపూసలు కూడా వేసేస్తారు. అందరూ అక్షింతలు వేసేస్తారు. ఏంటి మమ్మీ, ఏంటి ఇలా జరిగింది? మన దగ్గర ఉన్న ఏమో ఎందుకు పనికి రాకుండా పోయాయి, ఇప్పుడు రాదేమో ఇలా చేసింది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా వీళ్ళ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వచ్చేస్తారు. రాధ వీళ్ళ నలుగురు కూడా బయలుదేరి బయటికి వెళ్తారు. ఇదేంటి పెద్దనాన్న వాళ్ళతో వెళ్తున్నారేంటి? వాళ్ళతో మాట్లాడరు కదా పెద్దనాన్న, మరి వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు మమ్మీ? అదే కదా నాకు తెలియడం లేదు. ఫంక్షన్ జరుగుతున్నంతసేపు మీ పెద్దనాన్న మొహం చాలా సంతోషంగా విరవడం నేను చూశాను. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు బేబీ అని వీళ్ళిద్దరూ బుర్ర పీక్కుంటారు. ఇంకా వీళ్ళ నలుగురు కూడా అంటే రామలింగం, విక్రమ్ కృష్ణ, రామచంద్ర, రాధ వీళ్ళ నలుగురు కూడా బయలుదేరి ఇంకా సీనయ్య దగ్గరికి వెళ్ళేసరికి సీనయ్యని నిలదీసి అడగడంతో సీనయ్య మొత్తం విషయం చెప్తాడు. ఇన్ని రోజులు మీకు నిజం చెప్పకపోవడానికి కారణం దమయంతి గారు, భవానీ శంకర్ గారు, వాళ్ళు వల్లే నేను ఇన్ని రోజులు నిజం చెప్పలేకపోయాను. నేను అబద్ధము చెప్పలేక నిజం దాచిపెట్టలేక ఎంతో మదన పడ్డాను అంటూ అసలు విషయం కాస్త వీళ్ళ వల్లే నేను చెప్పలేదంటూ ఇంకా సీనయ్య అసలు విషయం చెప్తాడు. అంటే ఏంటి అంటే రాధను ప్రాణాలు తీయడానికి ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారా? అప్పుడు వీళ్ళే చేశారని విక్రమ్ నువ్వు నిరూపించాలరా. ఖచ్చితంగా శిక్ష పడాలి. మీ అత్తయ్య ప్రాణానికి ఆత్మశాంతి కలగాలి అంటే ఖచ్చితంగా నువ్వు వాళ్ళు ఏం తప్పు చేశారనేది నిరూపించాలి అనగానే సరే మామయ్య, ఖచ్చితంగా నిరూపిస్తాను, వాళ్ళ గురించి నిజాన్ని బయట పెడతాను అంటూ ఇంకా విక్రమ్ కృష్ణ కాస్త చెప్తాడు. మరి దమయంతికి, భవానీ శంకర్కి తర్వాత ఎలాంటి శిక్షలు ఉంటాయనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.